హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి టైపిస్టు మరియు కాపీస్టుకు సంబంధించి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి. ఇంకా ఎవరైనా సరే డౌన్లోడ్ చేసుకోకుంటే మనకు ఉత్తమ్స్ అకాడమీ స్కిల్ టెస్ట్ గ్రూప్లో మీకు లింక్ కూడా పెట్టడం జరిగింది. అయితే లింక్ని క్లిక్ చేసి కూడా మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఇంక మీకైనా డౌట్స్ ఉంటే నేను ఒక నెంబర్ చెప్తాను, చివరిగా ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి. మీరు దానికి మీకు గైడెన్స్ చేయడం జరుగుతుంది. మరి ఇక ఎవరైతే ఎగ్జామ్కి వెళ్తున్నామో ఇక హాల్ టికెట్స్లో ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. చాలా క్లియర్ కట్గా చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. మరి ఆ రోజు ఎగ్జామ్ రోజు హర్రీ బరి అయ్యి ఇబ్బంది పడుకోకుండా ఇప్పుడే మీరు ప్లాన్ వేసుకోండి. మరి యొక్క ఇన్స్ట్రక్షన్స్లో ఏమేమైతే చాలా ఇంపార్టెంట్ అయితే ఉన్నాయో అవి ఇక్కడ నేను మీతో డిస్కస్ చేస్తాను. మీరు కూడా ఒక్కసారి కంప్లీట్గా ఒక 10-15 నిమిషాలు మాది కాదనుకోండి టైం కేటాయించి మీరు చదవండి. మీకు కూడా ఒక మంచి ఐడియా వస్తుంది. మరి ఇప్పటికే చాలామంది మంచిగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. కంపల్సరీగా 450 వర్డ్స్ పర్ మినిట్ అంటే 45 వర్డ్స్ పర్ మినిట్ అంటే ఇంటూ 10 మినిట్స్ కాబట్టి 450 పదాలు తగ్గకుండా మీరు టైపింగ్ అయితే ఉండాలి. అది ఇంకా చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు తక్కువ కొడితే ఎట్లా అనేసి. ఇంకా 1 వీక్ టైం ఉంది. మీరు కంపల్సరీగా అయితే మాత్రం 450 వర్డ్స్ పైగానే వెళ్ళాలి. అప్పుడు మనము ఆ యొక్క ఫీల్డ్లో ఉంటాం. ఎస్, మనకు జాబ్ వస్తుంది, అందరికి వస్తుందని చెప్పలేము. మనం మినిమం క్వాలిఫై కావడం జరుగుతుంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇంకా 1 వీక్ ఉంది. ఎటువంటి టెన్షన్ పడుకోకుండా జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మరి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఒకసారి చెప్పడం జరుగుతుంది. మరి నేను చెప్పినట్లే మీకు డే 1 చెప్పడం జరిగింది. మీకు ఉత్తమ్స్ అకాడమీ అనేది మీకు డే 1 నుంచి మీకు ఎగ్జామ్ అయిపోయేంత వరకు మీకు రిజల్ట్ ఇచ్చే వరకు కూడా మీకు తోడుగా ఉంటుంది. మీకు ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తామని చెప్పడం జరిగింది. సో అనుకున్నట్లే చివరికి రావడం జరిగింది. హాల్ టికెట్స్ రిలీజ్ అవుతున్నాయి, ఎగ్జామ్ అయిపోతుంది. తర్వాత రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత నా పని అడిగైపోద్ది. సో నేను నా ప్రామిస్ను నిలబెట్టుకుంటున్నాను. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి ఎవరి దగ్గర అయినా సరే, బట్ మ్యాక్సిమం మా సైడ్ నుంచి మీకు ఎంత అవసరమో అంత కూడా రియాలిటీగా అబద్ధం లేకుండా వేయడానికి మేము ట్రై చేస్తాం. సో ఇక్కడ ప్రాక్టీస్ బాగా చేయండి మిత్రమా. మరి ఇప్పుడు చూస్తే మనం ఒకసారి ఇంపార్టెంట్ టైమింగ్ ఒకసారి చూద్దాం. చూస్తే ఎగ్జామ్ డేట్ 13th February 2026 నాడు మనకు ఎగ్జామ్ అనేది ఉంది. మీరు మార్నింగ్ 7:30కి రిపోర్ట్ చేయాలి. సో మార్నింగ్ 7:30 రిపోర్ట్ చేయాలంటే ఎర్లీ మార్నింగే కాబట్టి మీ ఊరు నుంచి దూరం అయితే మాత్రం మీరు 1 day ముందుగానే వెళ్ళండి. సఫిషియెంట్ నిద్రపోండి, టెన్షన్ పడ కాకండి, సఫిషియెంట్ నిద్రపోండి. మీరు సరే నిద్రపోతే అక్కడ ఇబ్బంది పడతారు. బాగా హ్యాపీగా టిఫిన్ తినేసేయండి మార్నింగ్, నీట్గా సుఖంగా నిద్రపోండి. 6 hours కదా, 7 hours 8 hours అయినా సరే టెన్షన్ లేకుండా టెన్షన్ ఫ్రీగా నిద్రపోండి. రేపు ఎగ్జామ్కి ఏం వస్తాయి ఏమన్నీ వద్దుగా, ఎందుకంటే ఇక్కడ జీకే లేదు, ఇంగ్లీష్ లేదు, ఏం భయపడాల్సిన అవసరం లే, జస్ట్ టైపింగ్ చేయడం మాత్రమే. మరి ఈ 7:30కి మీరు ఎంటర్ అయితే 8:30కి క్లోజ్ చేస్తారు. గేటింగ్ క్లోజ్ వచ్చేసి 8:30 తర్వాత మీరు 1 నిమిషం లేట్ పోయినా కూడా మిమ్మల్ని అలో చెయ్యరు. మన ఇన్ని రోజులు పడిన శ్రమంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే మీరు 8:30 లోపలే ఉండాలి. సో 8:30 మన టెన్షన్ కాబట్టి 7:30 పోయామనుకోండి, అక్కడ మళ్ళీ మనకి బయోమెట్రిక్ అంట కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆ యొక్క ఫార్మాలిటీస్ అన్నీ కూడా మనం చేసుకోవాలి కదా, అక్కడ ముందుగానే వెళ్ళండి. ఓకే, కానీ 8:30 తర్వాత 1 నిమిషం లేట్ అయినా కూడా మిమ్మల్ని అలో చేయరు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా మీరు వెళ్ళండి. మరి మీరు 8:30కి లోపలికి వెళ్తే 8:30కి గేట్ క్లోజ్ చేస్తే ఆడికి ఎవరికి రానిరు. అప్పుడు ఒక 6 నిమిషాల బ్రేక్ ఉంటుంది. 9 to 9:30 వరకు మాక్ ప్రాక్టీస్ ఉంటుంది. సో మాక్ ప్రాక్టీస్ ఉంటుంది, 1/2 hour మాక్ ప్రాక్టీస్. అంటే సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తూ ఉంది, కీబోర్డ్ బాగుందా బాగలేదా, బ్యాక్ స్పేస్ పనిచేస్తుందా లేదా, అటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ అక్కడ మీకు అరగంటలో తెలిసిపోతుంది, వాళ్ళు చెప్తారు కూడా. సో 1/2 hour మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కానీ ఖాళీ కూర్చోమాకండి, ఎందుకంటే మీరు ఇంటి దగ్గర చేసిన బోర్డు వేరేగా ఉండొచ్చు, అక్కడ బోర్డు వేరే, కీబోర్డ్ వేరేగా ఉండొచ్చు. కాబట్టి ఈ యొక్క అరగంట సేపు మీరు ప్రాక్టీస్ చేస్తే కీబోర్డు మీకు మనకు అలవాటు అయిపోద్ది. అందుకనే మనకు అలవాటు కావడానికి కోసమే వాళ్ళు ఏం చేశారు, మనకు అరగంట సేపు మనకు టైం పెట్టడం జరిగింది. తర్వాత 9:30 నుంచి 9:40 వరకు 10 minutes బ్రేక్. ప్రశాంతంగా చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోండి. ఏళ్ళకి ఫింగర్స్కి ఒక ఫ్రీ అవుతాయి కదా. ఈ విధంగా అయితే ప్లేయర్ రన్నింగ్ దిగుతాడో చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటాడు కదా. సో అటువంటివి వామప్లు చేసుకుంటాం. అప్పుడు కొద్దిగా
బాడీ ఫింగర్స్ ఫ్రీ కావడానికి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు తినకుండా పోయారనుకోండి ఎనర్జీ ఉండదు ఫింగర్స్కి, ఎనర్జీ లేదనుకోండి ఫింగర్స్ పరిగెత్తలేవు, అలసిపోతాయి. కాబట్టి శుభ్రంగా మీకు ఏమైతే ఇష్టమో ఈ ఫుడ్ అని చెప్పను, మీకు ఏది ఇష్టమో ఈ ఫుడ్ తిన బాగుంటుంది అనుకుంటారో ఆ యొక్క ఫుడ్ తినండి. మీకు ఇష్టం లేని ఫుడ్ తినగాకండి, ఇబ్బంది పడతారు, వాంతులు చేసుకుంటారు. మీకు నచ్చిన ఫుడ్ తినండి, ఓకేనా. సో తర్వాత ఒరిజినల్ ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 9:40 నుంచి 9:50 వరకు అవుతుంది. మరి ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, సరే ఎగ్జామ్ 9:40నేనా, నేను 9:42 స్టార్ట్ చేసుకుంటా, చేసుకోవచ్చు. కానీ మీరు ఎప్పుడైతే స్టార్ట్ బటన్ కొడతారో స్టార్ట్ నుంచి కొట్టినప్పటి నుంచి 10 నిమిషాల టైం కౌంట్ అవుతుంది. అంతేగాని టక్ 9:40 కొట్టాలంటే బరిగెత్తి కాకండి. ఒక నిమిషం మీరు లేట్గా స్టార్ట్ చేస్తే ఒక నిమిషం మీకు లాస్ట్లో ఉంటుంది. కానీ మీరేం భయపడకాకండి, 9:40కే అని కాదు, మీరు ఎప్పుడైతే స్టార్ట్ కొడతారో స్టార్ట్ కొట్టడం నుంచి మీకు మీ యొక్క స్క్రీన్ అనేది కౌంట్ స్టార్ట్ చేసుకుంటుంది. దాన్ని మీరు గమనించుకోండి. హదరాబదరాగా వాళ్ళు కొట్టారు వీళ్ళు కొట్టారు ముందుగానే కొట్టి అంతా చేయగాకండి. సో 9:40కి మన ఒరిజినల్ స్టార్ట్ అవుతుంది. ఒక నిమిషం లేట్ అయినా కూడా మనకి లాస్ట్లో మనకు 1 నిమిషం వస్తుంది. కానీ అవన్నీ పెట్టుకోదండి, సిద్ధంగా ఉంటేనే ఆన్ చేసేసుకోండి అంతే, ఓకే. వర్రీ పోగాకండి. అది 10 నిమిషాలు అయిన వెంటనే ఆటోమేటిక్ అని అది క్లోజ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా అది సేవ్ చేసుకుంటుంది. మీ ప్రమేయం ఏమి ఉండదు, ఓకేనా. మళ్ళీ మీరు టెన్షన్ పడగాక మన సేవ్ చేయలేదే 10 నిమిషాలు అయిపోయింది ఇక్కడ ఏమొద్దు. ఇంకా 10 నిమిషాలు అయిన వెంటనే ఆటోమేటిక్గా అనేది ఇంకా మూవ్ కాదు, కీబోర్డ్ పనిచేయదు, మానిటర్ కూడా ఏం పనిచేయదు, సేవ్ అయిపోతుంది అంతే. కాబట్టి మీరు నాకు టైం ఎక్కువ తక్కువ ఉండదు, మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి 10 నిమిషాల వరకు అది హ్యాపీగా పనిచేస్తుంది. ఈ యొక్క మార్క్ అరగంట కదా అక్కడ మొత్తం మీకు తెలిసిపోతే ఏ డౌట్స్ని కూడా మీరు ఇన్విటేషన్ అడగండి, పక్కన డిస్టర్బ్ చేయమాకండి. మీరు డిస్టర్బ్ అయ్యి వాడిని డిస్టర్బ్ చేసి ఏమొద్దు, ఎవరిని పడుచుకోమాకండి, ఎవరి సలహాలు ఇవ్వగాకండి, ఏమొద్దు. మనమే గొప్ప అన్నమాట. ఎవడు మనకన్నా పక్కన మన పొడంగోడు ఎవడు ఉన్నాడు, మనమే గొప్ప అన్నమాట, మనమే లీడర్స్, మనమే ఇంటెలిజెంట్. పక్క వాళ్ళ సలహాలు ఇలా సలహాలు తీసుకొని అనవసరంగా మీ మైండ్ ఖరాబ్ చేసుకోమాకండి. పక్కవన్నీ నీకు ఎన్ని వర్డ్స్ వస్తాయి 45 50 కూడా అంటావు, నేను కొడతా, నాకు 600 పదాలు కొడతా అని అనుకోండి, నువ్వు 400 పదాలు అనుకోండి, నీకు భయపా ఇంకా నాకు జాబ్ ఏమొస్తాలే అనుకోండి. కాబట్టి అక్కడ పోయిన తర్వాత మీరు ఎవరితో కూడా డిస్కషన్ చేయమాకండి. నీకు ఎంత స్పీడ్ అయింది ఏమొద్దు, మీకు స్పీడ్ వస్తే నీకు ఏం చేస్తే ఇప్పుడు ఏం చేయలేం కదా. మీరు శుభ్రంగా 10 నిమిషాలు పడిన తర్వాత బయట విషయం మాట్లాడుకుంటారంటే. కానీ ముందైతే మాత్రం మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరితో డిస్కస్ చేయమాకండి. మీకు ఎంత స్పీడ్ వస్తుంది 500 600 ఏమొద్దు, నీకు తక్కువ వస్తుంది పక్కన అడగాక వద్దు. మన స్పీడ్ మందే, మన లెవెల్ మందే, మన వే మందే. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కంటే డిస్కస్ చేసుకో బయటకు వచ్చిన తర్వాత. కానీ ఎగ్జామ్కి ముందు పొరపాటు కూడా మీరు డిస్కస్ చేసుకున్నా మీరు డిస్టర్బ్ అవుతారు, మీ మైండ్ ఖరాబ్ అవుతుంది, మైండ్ డిస్ట్రాక్ట్ అవుతుంది, అవన్నీ వద్దు. మరి ఎగ్జామ్ అనేది ఆన్ కంప్యూటర్లోనే ఉంటుంది. 10 నిమిషాల టైం 45 వర్డ్స్ పర్ మినిట్ ఉంటుంది. ఇచ్చినప్పుడు మీకు కీబోర్డ్ చెక్ చేసుకోండి, కంప్యూటర్ చూసి చెక్ చేసిన బాగుందా లేదా అని. మీకు ఏ డౌట్స్ ఇచ్చినా కూడా ఆ మిస్టేక్ ఏమైతే ఉందో దాన్ని మీరు ఇన్విజిలేటర్కు ఏం చేయాలి, మీరు ఇన్ఫామ్ చేయండి. తర్వాత మనకు కంపల్సరీగా మన యొక్క హాల్ టికెట్తో పాటుగా, ఓకే, సో మన యొక్క హాల్ టికెట్తో పాటు మనం ఏం చేయాలంటే ఒరిజినల్ ఐడెంటిఫికేషన్ తీసుకెళ్ళాలి. ఓకే, ఒరిజినల్ ఐడెంటిఫికేషన్ తీసుకెళ్ళాలి. ఏది అది అంటే అది పాస్పోర్ట్ అయినా కావచ్చు, పాన్ కార్డ్ అయినా కావచ్చు, ఆధార్ కార్డ్ అయినా కావచ్చు, ఓటర్ ఐడి అయినా కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ అయినా కావచ్చు, ఎంప్లాయీ ఐడి కార్డ్ అయినా కావచ్చు. ఇక్కడ ఎంప్లాయీ ఐడి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి. మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఆ యొక్క ఐడి కార్డు, నాకు తెలిసి ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఏముంటుంది, ఆధార్ ఉంటుంది. సో ఆధార్ తీసుకెళ్ళండి. ఇన్ కేస్ ఆధార్ లేకపోతే ఇంకా పానో పాస్పోర్టో ఓటర్ ఐడినో తీసుకెళ్ళండి. కానీ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఆధార్కి ఇవ్వండి. ఇవన్నీ వాళ్ళు ఇచ్చారు, మీరు పాస్పోర్ట్ కానీ, పాన్ కానీ, ఆధార్ కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఎంప్లాయీ ఐడి కానీ చేసుకొని చెప్పిన కాబట్టి దీంట్లో ఏదో కొన్ని కూడా మనకు సరిపోతుంది. అది కూడా ఒరిజినల్, నాట్ జిరాక్స్. మీరు కంపల్సరీగా ఒరిజినల్ తీసుకెళ్లాల్సింది, లేకుంటే వాళ్ళు అల్లో చేయరు. ఓకే, ఇది కంపల్సరీగా ఒరిజినల్ తీసుకెళ్ళాలి. ఓకే మిత్రమా. సో పనిగా తెలంగాణ హైకోర్టు కూడా పోస్టులు పడినాయి. ఇంట్రెస్ట్ మళ్ళీ తెలంగాణ హైకోర్టులో అప్లై చేసుకోండి. అంటే జిల్లాలో పడినాయి, హైకోర్టు కూడా పడింది, మనకు ప్రాక్టీస్ లాగా ఉంటుంది. అతి తొందరలోనే ఏపీ హైకోర్టు నుంచి కూడా 245 వేకెన్సీస్తో మరో నోటిఫికేషన్ రాబోతా ఉంది. మీరు సిద్ధంగా ఉండండి, ఓకేనా. సో మీరు సిద్ధంగా ఉండండి. మరి చూస్తే ఇక్కడ మనకు మిమ్మల్ని ఏది అలో చేయరు అంటే నాట్ అలౌడ్. ఏంటివి, మీ దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నా, పర్స్ ఉన్నా, హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటే మిమ్మల్ని అలో చేయరు. సో ఇవి మీరు ఖచ్చితంగా మీరు ఎత్తపోకూడదు, బయటనే పెట్టుకోండి.
సో సెల్ ఫోన్స్, పర్సు, హ్యాండ్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ గేట్స్ ఏం తీసుకోలేదు, అన్ని బయట పెట్టుకోవాలా. అందువల్ల విలువైనటువంటి వస్తువులు, బంగారు ఆభరణాలు కానీ, క్యాష్ హైలీ ఉన్నటివి మాత్రం మీరు ఎవరిని నమ్మి వాళ్ళకి వెళ్ళి కాకండి, మీ బంధువులు తీసుకెళ్ళండి, వాళ్ళు తీసుకోండి. లేకుంటే అక్కడ మనకు ప్రతి సెంటర్లో కూడా మనకు అలాట్ చేసి ఉంటారు, అది ఏమైతే అలాట్ చేసినారో వాళ్ళకు హ్యాండ్అవుట్ చేస్తే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఫోటో గురించి చూస్తే మీకు హాల్ టికెట్ మీకు ఫోటో అనేది ఒకవేళ బ్లర్గా వచ్చినా, మరీ టూ స్మాల్గా వచ్చి ఉంటే, ఫోటో బ్లర్గా వచ్చినా, లేకుంటే మా ఫోటోని చాలా చిన్నదిగా ఉంటే మీరు ఏం చేయాలంటే మీరు ఇంకో ఫోటో అటాచ్ చేయండి. ఓకే, సో మీ యొక్క ఫోటో అనేది బ్లర్గా వచ్చినా, చాలా చిన్నదిగా ఉన్నా అటాచ్ చేయండి. దేనికి అటాచ్ చేయాలా? పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అటాచ్ చేసి, ఊరి అటాచ్ చేయడం బ్లాక్ ఇచ్చడం చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్, ఆ యొక్క ఫోటో మీద కంపల్సరీ మీరు ఏం చేయాలి, గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టుకోవాలి. సీల్ వేసుకొని ఆయన సంతకం పెట్టి సీల్ వేసుకొని పోవాలి, అది కంపల్సరీ. ఒకవేళ మీ యొక్క ఫోటో బ్లర్గా మీ సరి కనపడలేదు, చాలా చిన్నగా ఉండి మీరు ఫోటో కనిపించినారు కానీ గెజిటెడ్ ఆఫీసర్ సంతకం లేకుంటే కూడా మిమ్మల్ని అలో చేయరు. కంపల్సరీగా ఎవరికైతే బ్లర్గా ఉండి చాలా చిన్న ఫోటో కనపడకుండా వచ్చిందో వాళ్ళైతే మాత్రం కంపల్సరీగా ఆ పక్కన స్పేస్ ఇచ్చినా మనకు ఆ పక్కన ఫోటో కనిపించుకొని దాని మీద గెజిటెడ్ ఆఫీస్ సంతకం తీసుకొని మళ్ళీ వెళ్ళాలి. తర్వాత బయోమెట్రిక్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వెళ్ళండి. తర్వాత మీకు అలాట్ చేసిన కంప్యూటర్లో మీరు కూర్చోండి. మీరు వేరే కూర్చోకుండా మధ్యలో ఎవరైనా వచ్చి లేపుతారు, ఇబ్బంది పడతారు. కాబట్టి మీకు ఏ సిస్టమ్ అలాట్ చేసినారో, మీ రోల్ నెంబర్ ఏమైతే ఉందో ఆ యొక్క నెంబర్ అలాట్ చేసినారో అదే నెంబర్ మీకు కూర్చోండి. ఓకేనా? పక్కలు రాలేదు నేను కూర్చుంటా ఆర్డర్ వద్దు, అది బాగుంది అని వద్దు, మీకు ఏమైతే అలాట్ చేసి అదే కూర్చోవాలి, లేదా మీరు ఇబ్బంది పడతారు. ఓకే, డోంట్ డిస్కస్ అండ్ డిస్టర్బ్ అదర్స్, ఓన్లీ ఇన్విజిలేటర్స్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా పక్క వాళ్ళు అడగకండి, ఎందుకంటే వాళ్ళు కూడా మీలాంటి వాళ్ళే. మీకు ఏం డౌట్ ఉందో వాళ్ళు కూడా అదే డౌట్ ఉంటుంది, వాళ్ళు కూడా ఏమి పెద్ద ఇది ఇన్స్ట్రక్షన్ వాళ్ళకి గైడ్ ఇచ్చిన వాళ్ళేం కాదు. సో మీకు ఏమి తెలుసో పక్క వాళ్ళు కూడా అదే తెలుసు కాబట్టి మీరు ఎటువంటి విషయంలో డిస్కస్ చేయమాకండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై విత్ ఓన్లీ ఇన్విజిలేటర్స్తో మీరు డిస్కస్ చేసుకోండి. ఓకేనా? ఎన్ని ప్రాబ్లమ్స్ ఏ వచ్చినా కూడా కంప్యూటర్లో కానీ కీబోర్డ్లో కానీ, సో డైరెక్ట్ క్లాస్ ఇన్విజిలేటర్స్, అంతేగాని పక్కన అడగండి నాకు సిస్టమ్ పని చేయాలి ఏం చేయాలి మిత్రమా అదే వద్దు. ఆయన అడగండి డైరెక్ట్గా, ఆయన సొల్యూషన్ మీకు ఇస్తుంది. సొల్యూషన్ అర్థం ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేసేదాన్ని పక్కలు కాదు, ఆ పక్క ఈ పక్కలు కాదు, ముందు ఫ్రంట్ వాళ్ళు కాదు, మన ప్రాబ్లం సాల్వ్ చేసే వ్యక్తి ఎవరంటే ఇన్విజిలేటర్, ఆయన్నే మీరు అడగండి. ఓకేనా? ఇంకా ఇవి మనకి ఇన్స్ట్రక్షన్స్. నేను చెప్పిన దానికన్నా మీరు కూడా మీ యొక్క హాల్ టికెట్లో ఏమైతే ఉందో ప్రతి ఇన్స్ట్రక్షన్ క్లియర్గా చదవండి. మరి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మన యొక్క టర్నింగ్ పాయింట్ ఉత్తమ్స్ అకాడమీ నెంబర్ 8688080802కి కాల్ చేయండి. అదేవిధంగా 30 ఎగ్జామ్స్ మీకు లీగల్ ఎగ్జామినేషన్స్ టైపింగ్స్ పరంగా మీకు పెట్టడం జరిగింది మనకి వాట్సాప్ గ్రూపుల్లో. మన యొక్క వాట్సాప్ గ్రూపుల్లో పెట్టినాం కాబట్టి మీరు ఇంకైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క నెంబర్కి మనకు కాల్ చేయండి. మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ స్టాఫ్ మీకు డౌట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు క్లారిఫై చేస్తారు మిత్రమా. చిన్న వాటికి ప్రాబ్లమ్స్ ఫోన్ చేయొద్దండి. మీకు రియల్ వ్యాలిడ్గా ఉంది ప్రాబ్లం అంటే మాత్రం కాల్ చేస్తే దానికైనా సొల్యూషన్ అక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా మనకు ఈ యొక్క హాల్ టికెట్స్ మీద ఉన్నటువంటిది. సో మ్యాక్సిమం అన్ని చోట్ల కూడా అయాన్ డిజిటల్ చేయడం జరిగింది. అది మీకు దూరం దగ్గర మీకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి మీరు ఒక్కరోజు ముందుగానే మీ యొక్క పరీక్ష కేంద్రానికి వెళ్ళి ఉండండి. మీకు అందుబాటులో ఉంటే మాత్రం మార్నింగ్ వెళ్ళండి. మీకు ఏ మాత్రం ఇది కొంచెం దూరంగా ఉంది, నేను రీచ్ కాలేను అనుకునే వాళ్ళైతే మాత్రం ఒకరోజు ముందుగానే వెళ్ళి అక్కడ స్టే చేసి మీరు హ్యాపీగా ఎగ్జామ్ రాస్తాండి. సో ఇంకేనా అప్డేట్స్ ఇచ్చిన వెంటనే నేను మీకు ఖచ్చితంగా అప్డేట్ చేయడం జరుగుతుంది. సో అందరికీ కాల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.